ప్రత్యర్థులు చేతులు కలిపారా? రాష్ట్రమంతటా కారాలు మిరియాలు నూరుతుంటే ఆ ప్రాంత నేతలు మాత్రం భుజాలు రాసుకుని తిరిగే పరిస్థితి ఎందుకొచ్చింది? బీఆర్ఎస్ అంటేనే భగ్గుమనే కాంగ్రెస్ నేతలు ఓ అక్రమ దందా కోసం చేతులు కలిపారా? ఇంతకీ రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలవడానికి కారణాలేంటి? అక్రమ బంధానికి చక్రం తిప్పింది ఎవరు? ఎక్కడిది కహాని? ఏంటి అక్రమ దందా? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. డబ్బుకు లోకం దాసోహం అంటారు. కాసుల కోసం ఎంతటి వారైనా కక్కుర్తి పడతారు. కాకపోతే రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువ అంటారు. కానీ ఆ కాసుల కోసం రాజకీయ శత్రువులతో చేతులు కలపటమే అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుకాసరులు అక్రమ దందా సాఫీగా సాగించడానికి వైరి వర్గీయులతో చేతులు కలిపారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. గతంలో గుత్తేదారుగా ఉన్న ఓ గులాబీ నేత ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్లతో చేతులు కలిపి అక్రమ ఇసుక వ్యాపారానికి అధికార ముద్ర వేసుకున్నారు. కాసులు కురిపించే శాండ్ దందా కోసం పొలిటికల్ పంతాలను పక్కన పెట్టేశారు. గుత్తేదారుగా అవతారం ఎత్తిన గులాబీ నేత అధికార పార్టీ లీడర్లకు వాటాలు ఎరగా వేశారట. ఇటీవల ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రత్యేక బృందాలు విచారణ జరిపిన సమయంలో వీరి అనుబంధం వెలుగులోకొచ్చింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని మంజీరా, గోదావరి నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. 3 రీచ్లు 6 క్వారీలు అన్న విధంగా ఈ దందా నడుస్తోంది. మంజీరా నదిలో బిర్కూర్, బిచ్కుంద మండలాల్లో 6 క్వారీలు నడుస్తున్నాయి. వీటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అప్పటి కారు పార్టీ నేతలు వీటిని నడిపించారు. 6 క్వారీల్లో కలిపి ఇసుక అక్రమ తవ్వకాలతో సీనరేజ్ సెస్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు రోజుకు 30 లక్షల మేర గండిపడిందని ఫిర్యాదు వెళ్లింది. స్థానిక రెవెన్యూ, పోలీసు, మైనింగ్, ఖనిజాభివృద్ధి సంస్థల అధికారులు గుమ్మక్కై ఈ దందా సాగిస్తున్నారట. బిచ్కుంద మండలంలోని ఖడ్గావ్, షెట్కూర్ మధ్య ఉన్న క్వారీలను గతంలో కారు పార్టీ పెద్దల అండతో నడిపించారు. అన్ని వర్గాలను మేనేజ్ చేస్తూ కోట్లు కొల్లగొట్టారని టాక్. ఎమ్మెల్యేలు మొదలు గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల వరకు వాటాలు ముట్టాయట. కానీ ప్రభుత్వం మారినా ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ దందాను సాగిస్తూ వచ్చారు. కొద్ది రోజుల్లోనే గులాబీ మాజీలను వదిలేసి కాంగ్రెస్ కీలక నేతలు శరణు కోరారట. వారికిచ్చినట్లుగానే వాటాలు ఇస్తామని ఆఫర్ చేశారని సమాచారం. వెంటనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 2 ముఖ్య నేతలు వారితో చేతులు కలిపారని శాండ్ మాఫియా సర్కిల్స్ లో టాక్. రాష్ట్ర స్థాయి నాయకులే ఓకే చెప్పడంతో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తలూపారట. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత అల్లుడు ఇందులో కీలక పాత్ర పోషించారని సమాచారం. తన మామ ప్రభుత్వంలో పెద్ద నేత కావడంతో కారు పార్టీ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చారట. అప్పటికే వారి సహకారం కోసం ఎదురు చూస్తున్న ఇసుకాసురులు సదరు అల్లుడు గారితో చేతులు కలిపారని వినిపిస్తోంది. ఆర్మూర్కు చెందిన ఓ ఇసుక వ్యాపారి, ఓ మాజీ జెడ్పీటీసీ మధ్యవర్తిగా ఉండి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డీల్ సెట్ చేశారని టాక్. ఎవరేమన్నా మామ పేరు చెప్పడంతో అధికారులు కూడా సైలెంట్ అయి అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ విషయం బయటకు పొక్కటంతో మరో కాంగ్రెస్ కీలక నేత తన సంగతేంటని రాయబారం పంపారట. మీరు పంచుకుంటే చాలా, మా గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారని సమాచారం. అవేవి వినిపించుకొని అల్లుడు గారు బిల్డప్ ఇవ్వడంతో చిర్రెత్తుకొచ్చి సీఎంఓ స్థాయిలో ఫిర్యాదు చేశారట. దీంతో ప్రత్యేక అధికారుల బృందాలు రంగంలోకి దిగాయి. ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించాయి. ప్రస్తుతం వర్షాల కారణంగా తవ్వకాలు లేవు. కానీ మొన్నటి వరకు జరిగిన అక్రమ వ్యాపారం గుట్టురట్టయింది. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ నేతల అక్రమ అనుబంధం బయటపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల తీరుపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.